నీవే మా దైవమా మహిమ ఘనతకు రాజుడవు నీవే మా దైవమా సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మా సొంతులకు
హల్లెలూయా పరిశుద్ధుడా 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 ప్రేమ గల తండ్రి జీవము గల సర్వశక్తిమంతుడు సర్వంతరాన్ని నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభు నీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభు ఉదయకాల సేవలో తండ్రి నీ సన్నిధిని మా మధ్యలో ఉంచినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభు అల్పులమో యోగ్యులము తండ్రి ఏ యోగ్యత లేని మమ్మల్ని తండ్రి ఈ శాశ్వతమైన ప్రేమ చేత ప్రేమించిన ఆయన అయ్యా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినావంటే తండ్రి అది కేవలం నీ కృప నీ దయ తండ్రి దినాన్ని చూడలేని వారు మాకంటే ఎంతో మంది మరణించినారు నాయన అవును తండ్రి ఎంతో మంది భయంకరమైన వ్యాధుల చేతనైనా అయ్యా ఎంతో మంది చింతతో వేదనతో సమస్యలతో బాధపడుచున్నారు తండ్రి వారందరికంటే మేము తండ్రి శ్రేష్ఠులు కాదు నాయన అయినప్పటికీ మమ్మల్ని ఎంతగానో ప్రేమించినైనా ఈ శాశ్వతమైన ప్రేమ చేత మమ్మల్ని ప్రేమించిన దేవుడు తండ్రి మేము పాపం విషయంలో చనిపోతేనైనా మేము నరకానికి వెళుతామని ప్రభు మా కొరకు పరలోకం మొదలుకొని లోకానికి వచ్చి తండ్రి మా కొరకు చివరి రక్త పట్టు వరకు కాచినావు ప్రభు మా కొరకు ప్రాణం పెట్టి సజీవుడవై తిరిగి లేచిన గొప్ప దేవుడు నాయన నీలాంటి దేవుడు ఈ లోకంలో ఎవరు లేరు నాయన నువ్వే నిజమైన దేవుడు తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు నాయన ఈ లోకంలో తండ్రి నాయన నువ్వు సృష్టికర్త దేవుడు అని తెలియక నాయన ఎంతో మంది నశించి నరకానికి వెళుతున్నారయ్యా అయ్యా వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాము తండ్రి నీకు స్తోత్రాలు నాయన మేము పరలోకానికి సిద్ధపడుతున్నాయినా అయ్యా అనేకులను తండ్రి పరలోకానికి సిద్ధపరచడానికి నాయన మాలో ప్రతి బిడ్డకు తండ్రి నాయన శ్రద్ధ ఆసక్తి పట్టుదల దయచేయమని అడుగుతున్నాము నాయన అయ్యా భూలోకంలో ఒక పాపి పశ్చాత్తాపడుతున్నాయినా పరలోకంలో ఎంతో సంతోషపడతావు నాయన అవును తండ్రి నాయన నీ పని చేయటానికి మమ్మల్ని పుట్టించుకున్నావు తండ్రి అయ్యా నీ కార్యాలను అశ్రద్ధ చేయకుండా నాయన నీ కార్యాలను జరిగించటానికి నాయన సంఘ క్షేమం కొరకు సంఘ అభివృద్ధి కొరకు నాయన అయ్యా ప్రతి విశ్వాసి నాయన అయ్యా ఆసక్తిని దయచేయమని అడుగుచున్నాము తండ్రి అయ్యా గొర్రెలు కట్టాయని నీ వాక్యం సెలవించిన నాయన అయ్యా గొర్రెల వలె ఉండకుండా నాయన గొర్రెలు కనే విషయంలో నాయన విశ్వాసులందరికీ శ్రద్ధ దయచేయనైనా వారి కుటుంబ పనుల చేత వారి పిల్లల చేత జీవించకుండా నాయన నీ పని చేయటానికి కూడా నాయన సంఘస్థులకు శ్రద్ధను దయచేయమని అడుగుచున్నాము తండ్రి నీకు స్తోత్రాలు నాయన ఈ లోకంలో మేము ఎంత కాలం జీవించినప్పటికీ నైనా ఈ లోకంలో ఈ పిల్లలను ఈ ఆస్తి పాస్తులను వదిలిపెట్టి వదవలసిన వారు తండ్రి అవునైనా నీ పరలోక రాజ్యంలో ప్రభు నీ ఎదుట నిలబడినప్పుడు నాయన నువ్వు తీర్పు తెలుస్తున్న దేవుడు నాయన అయ్యా నీ తీర్పులో నాయన మేము ఈ లోకంలో నీ కొరకు ఏది చేస్తామో నాయన అది పరలోకంలో నూరంతల ఆశీర్వాదమని చెలవిస్తున్నావు తండ్రి అవును తండ్రి మేము కూడా నాయన అయ్యా శ్రద్ధతో నీ పని చేయటానికి నాయన అయ్యా నీ కృప దయచేయమని అడుగుచున్నాము తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు నాయన సంఘాన్ని అభివృద్ధి పరిచయ్య నూతన ఆత్మల కలిపు నాయన అనేకమైన ఆత్మలను నడిపించమని అడుగుచున్నాము నాయన సంఘం కొరకు ప్రాణం పెట్టిన దేవుడు తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన గొప్ప దేవానికే స్తోత్రాలు నాయన నీ దాసుడి నీ పక్షాన నిలబడగా ఏడంతల ఆత్మతో నింపమని అడుగుచున్నాము నాయన నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడయ్యా ఏ బిడ్డ ఏ చింతతో ఏ బాధతో ఏ సమస్యలతో వచ్చిందనైనా నీ వాక్కు ద్వారా వారికి ఆదరణ దయచేయనైనా అయ్యా నీ మాటలు మమ్మల్ని స్వస్థపరుస్తాయినైనా నీ మాటలు మాకు రక్షణ ఇస్తాయినైనా నీ మాటలు మా జీవితాలను సరి చేస్తాయినైనా నీ మాటలు మమ్మల్ని పరలోకానికి చేరుస్తాయినైనా అయ్యా నీ వాక్కు చేత నీ మాటల చేత మా హృదయాన్ని నింపమని రావాల్సిన బిడ్డలను నడిపించినైనా ముందున్న కార్యక్రమం అంతటిని నాయన నీకు మహిమకరంగా వచ్చిన బిడ్డలకు అందరికి ఆశీర్వాదకరంగా జరిగించమని ఈ ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి ఆమేన్. దేవుని వాక్యముల నుండి పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తన గ్రంథము 20వ కీర్తన 7, 8 చదువుతున్నాం. మన చదువుతారు పడుకుందాం. అందరూ రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా
నామమును బట్టి అతిశయపడదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. యెహోవా రక్షించుము. మేము మొదలుపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చునుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వీటిల్లో నియమించుగాక. దయచేసి కూర్చోండి. పెరిగినటువంటి దేవుని సంఘమా, మనము కొద్ది వారం నుండి ఈ 20 కీర్తన మనము ధ్యానం చేసుకుంటున్నాము. మరి 20 కీర్తనలలో చివరి మాటలు మనం గమనిస్తున్నాము. కొందరు రథములు బట్టి, కొందరు గుర్రములు బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడిని యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. అంటే మనము ఏమై ఉన్నామో అది దేవుని యొక్క దయాన్ని, దేవుని యొక్క ఆశీర్వాదమని, దేవుడు మనకి ఏమి ఇచ్చినాడో దాన్ని బట్టి దేవుని గమనించేటువంటి వారిగా, దేవుని గమనించే వారిగా మనం ఉండాలనేది దేవుని కోరిక అన్నమాట. అయితే కొంతమంది వారి యొక్క డబ్బును బట్టి, ఆస్తులను బట్టి, విద్యలను బట్టి, తర్వాత వారికి ఉన్నటువంటి సంపదను బట్టి ఇదంతా మా ద్వారా కలిగింది, ఇది మా తెలివితేటలే, మా జ్ఞానమే, మా గొప్పతనమే అని కొంతమంది వారి పేదాన్ని బట్టి అతిశయిస్తుంటారు. మనమైతే ఆ విధంగా కాదు. మనము ఏమై ఉన్నామో, మనం ఏమి కలిగి ఉన్నామో అది దేవుని దయ అని, దేవుని అందే అతిశించబడేవారు ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం అని మనకు తెలియజేస్తున్నారు అన్నమాట. తర్వాత ఏదో ఏమని వాడంటే వారు కృంగి పడి ఉన్నారు, నిల్చున్నాము. ఇప్పుడు వారికి ఏం కలిగి ఉందో అది మా వల్ల కలిగిందని అతిశయపడుతూ వాటి వల్ల వాళ్ళు నష్టాలు పొందుకొని కూలి పడిపోతారంట. అయితే ఎవరైతే మనం ఏమై ఉన్నామో అది దేవుని దయ అని ఎవరైతే అనుకుంటారో, నేనేమై ఉన్నానో అది దేవుని దయ, నాకున్న జ్ఞానము, నాకున్న తెలివితేటలు, నాకున్న సంపద, నాకున్న కుటుంబ సభ్యులు ఇవన్నీ కూడా దేవుని ద్వారా నేను పొందినాను అని ఎవరైతే అనుకుంటారో అలాంటి వారు లేచి నడుస్తారంట, చక్కగా నడవగలుగుతారంట. అలా కాకుండా పోతే కురిగిపోతారని వాక్యంలో రాయబడింది అన్నమాట. తర్వాత యెహోవా రక్షించుము, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చునుగాక. గమనిస్తున్నామా? తినటువంటి వాళ్ళారా, మనం మొరపెట్టినప్పుడు మన మొర ఆయన వినే దేవుడు, ఆయన పేరే రక్షకుడు. అందుకనే క్రిస్మస్ రోజున పాడుతారన్నమాట. ఏమని? రక్షకుడు దయించినాడట మన కొరకు, పరమ రక్షకుడు దయించినాడట, రక్షకుడు దయించినాడట మన కొరకు, పరమ రక్షకుడు దయించినాడట అని క్రిస్మస్ రోజున పాడతారు. మిగతాప్పుడు ఆ పాట మర్చిపోతారు అన్నమాట. ఇంకా మన కొరకు రక్షకుడు జన్మించినాడు అని ఆ రోజు పాడతాం. వీలైతే ఒక వారం పాడతాం, ఇంకా తర్వాత మర్చిపోతాం అన్నమాట. మనకు ఒక రక్షకుడు ఉన్నాడు, మన రక్షించేవారు, మన కాపాడేవారు, సంరక్షించేవారు, నడిపించేవారు, దీవించేవారు ఒకరున్నారు. ఆయన నా సృష్టికర దేవుడు, ఆ దేవుడే నా కోసం మానవుడిగా వచ్చినాడు, ఆయన పేరే రక్షకుడు అనే మాట మర్చిపోయి మనము మన పడలో నిమగ్నమైపోయి కొన్ని విషయాలు వచ్చినప్పుడు విసిగి వేసారి ఏం దేవుడు, ఎక్కడ దేవుడు అని కొన్ని విషయాలలో బాధపడుతూ ఉంటాం. అయితే మనం వెంటనే మన జ్ఞాపకం ఏంటంటే, నా దేవుడు ఈ లోకమంతటిని తన నోటి మాట ద్వారా చేసినాడు, నా రక్షణ కొరకై ఈ లోకానికి నా రూపంలో, నా స్వరూపంలో వచ్చాడు, ఈ లోకానికి మానవుగా వచ్చాడు, మనిషిగా వచ్చాడు దేవుడు అనే మాట. ఆయన వచ్చింది ఎందుకంటే నా రక్షించడం కోసం వచ్చాడు, నా యొక్క
అతిక్రమం నుండి విడిపించి, పాపాల నుండి విడిపించి, శాపాల నుండి విడిపించి, రోగాల నుండి విడిపించి రక్షించడం కోసమే వచ్చాడు యేసయ్య అనే మాట మనం మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలా. మనకు వచ్చేటువంటి సమస్య గురించి మనం ఏం చేయమంటున్నాడు దేవుడు? మేము మొరపెట్టుతున్నప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చును. మేము మొరపెడితే మాకు ఇటువంటి సమస్య వచ్చినప్పుడు మనము ఆ సమస్యల గురించి బాధపడుతూ ఉండకూడదు. నాకు ఇట్లయిపోయినాయి, నా గాయము ఇట్లయిపోయినాయి, నా బాధ ఇట్లయిపోయినాయి, నాకు విడుదల లేదా అని చెప్పేసి మనము బాధపడకుండా ఆ బాధ దేవుని దగ్గర తీసుకొని వచ్చి, ప్రభువా ఇది నా పరిస్థితి విధంగా ఉందని ఆయన మొరపెట్టినప్పుడు ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు అనేటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకు దేవుడు ఏమంటుంటే, మీరు విసుకక ప్రార్థించి ఎడతెగక సోదర ప్రవచన నిమిత్తం మెలకువగా ఉండి వారు విసుకక ప్రార్థన ఉన్నట్లు వారికి ఉపమానము చెప్పండి. విసుకకుండా మనం విసుకొస్తున్నాం. మనం ఎందుకంటే ఒకసారి 2 సార్లు 3 సార్లు ప్రార్థన చేస్తే తర్వాత మనము మళ్ళా ఎప్పుడు ప్రార్థిస్తుండాల్సిందేనా అని విసుకుపోతాం. దేవుడు చెప్పినాడు, విసుక్కోకుండా చెయ్యి, రోజు చెయ్యి, రోజు ప్రార్థన చెయ్యి అని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి ప్రియమైనటువంటి వారలారా, దేవుడు మనల్ని ప్రత్యేకంగా సృష్టించుకున్నాడు. ఈ లోకమంతటిని నోటి మాట ద్వారా తీశాడని, మనల్ని తన పోలిక చేసుకున్నాడని, మనము కొరకు మానవుడుగా లోకానికి దిగి వచ్చినటువంటి దేవుడు యేసు ప్రభువు వారని మనం చూసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనిస్తున్నామా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుని ప్రజలారా, దేవుని యొక్క మాట మనం ఎప్పుడైతే ఆలకిస్తామో, అంగీకరిస్తామో, ఆ దేవుని మాటలు మనలో పనిచేసినప్పుడు మన జీవితాలు ఎలాగ దీవించబడతాయో, ఎలా ఆశలు పొందుకుంటామో ఒక 5 ఆశీర్వాదాల గురించి ఈరోజు మనము ధ్యానం చేసుకుంటాం. చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయము 44వ వచనం. ఆయన చేసిన కార్యములన్నిటిని చూచి అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆయన ఈ మాటలు మీ చెవులలో నాటనివ్వండి. మనుష్య కుమారుడు ఈ మాటలు మీ చెవులలో నాటనివ్వండి. చూడండి, చెవులలో ఏం చేయాలంటే ఆయన మాటలు నాటాలంట. చూడండి, వాక్యము విత్తనము లాంటిది, దేవుని మాటలు విత్తనము లాంటిది. విత్తనము అటు బయట పడేస్తే అది మొలకెత్తి మొక్కై చెట్టై పండ్లు కాయలు. విత్తనము అది మొలకెత్తి మొక్కై చెట్టై మ్రానుగై పండ్లు కాయాలంటే, పండ్లు కాయాలంటే అది ఏం చేయాలి? నాటబడాలన్నమాట. భూమిలో అది నాటబడాలి. భూమిలో నాటబడినప్పుడే ఆ యొక్క విత్తనము మొక్కగా మారుతుంది. అలాగా దేవుడి యొక్క మాటలు మనలో ఫలించాలంటే ఏం చేయాలంట? మన చెవులలో నాటనివ్వాలంట. ఆయన మాటలు మన చెవులలో నాటనివ్వాలా, నాటుకొని పోవాలన్నమాట మన చెవులు. గమనిస్తున్నామా? యేసు ప్రభు చేసిన అద్భుత కార్యాలు. ఏం చేశాడు యేసు ప్రభు? ఆయన దేవుడుగా ఉండి పరలోకంలో ఉండే దేవుడు మానవుడిగా భూలోకం వచ్చిన తర్వాత ఈ భూలోకములో ఆయన ఎంతకాలం జీవించారు? మానవుడిగా 33 సంవత్సరాలలో జీవించాడు. ఈ 33 సంవత్సరంలో ఆయన చేసిన కార్యములు ఏంటి? 30 ఏళ్ల వరకు తల్లిదండ్రులకు విధేయుడై అక్కడే వారి యొక్క క్షేమస్థానం తెలుసుకుంటూ అక్కడే ఉన్నాడు. 30 ఏళ్ళ తర్వాత ఆయన పరిచర్య కొరకై వచ్చాడు. 3 సంవత్సరములు ఆయన ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నెన్నో అద్భుత ఆశ్చర్య ఘనకార్యాలు జరిగించినాడు. మూగవారికి మాటలు ఇచ్చాడు, చెడు వారికి
వెలిగించినాడు. మరి కుష్ఠవ్యాధులను స్వస్థపరిచినాడు, రోగాలను అవధించినాడు, దయ్యాలను వెలగొట్టినాడు, చనిపోయిన వారిని సముద్రంలో గాలి తుఫానులు సముద్రం మీద నడిచినాడు, 5 నుండి 5,000 మందికి పంచిపెట్టాడు. ఈ విధంగా అనేక అద్భుత కార్యాలు చేసినప్పుడు వాళ్ళందరూ చూసేసారంట. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారన్నమాట. ఏంటమ్మా ఈయన ఏంటి ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడే, ఇలాంటి అద్భుత ఆశ్చర్య ఘనత చేస్తున్నాడే అని చెప్పేసి జనులందరూ సమూహంతా కూడా ఆయన చేసే ఆశ్చర్య కార్యములకు ఆశ్చర్యపడుతారన్నమాట. మీరు ఆశ్చర్యపడడం మాత్రమే కాదు, నా మాటలు మీ చెవులలో ఏం చేయాలా, నాటండి కూడా. ఆశ్చర్యపడి వెళ్ళిపోయి ఇంకా మీ ఆలస్యపడి జీవించద్దు. నా మాటలు మీ చెవులో నాటనివ్వండి, నా మాటలు నడుచుకోనండి, అప్పుడు మీకు ఆశీర్వదమవుతాయని దేవుడి మాట తెలుస్తున్నాను అన్నమాట. చదివిన తర్వాత మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబోచున్నాడు చెప్పాను. చూసారా, ఇప్పుడు దేవుడు మనుషు కుమారుడుగా వచ్చి ఎందుకు వచ్చాడు? ఆయన మానవుల పాపాన్ని ప్రాయశ్చిత్తం చేత కొరకై మానవుల పాపాన్ని మరాడు మీద ఆయన మోసుకొని గొలగతా కొండ వైపు వెళ్ళి ఎన్నో శ్రమలు పడి, ఎన్నో హింసలు పడి, ఎంతో అవమానం పొంది, హేళన చేయబడి శిక్ష అనుభవిస్తాడు అని చెప్పేసి ముందుగానే చెప్పాడు అన్నమాట. గమనిస్తున్నామా? ముందుగానే మీ చెవులలో నాటనివ్వండి, విని విడిచిపెట్టద్దు నా మాటలు అని దేవుడు సెలవిస్తున్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. ఒక సండే స్కూల్ టీచరు చిన్నపిల్లలు అడిగిందన్నమాట, పాపా దేవుడు మనకి ఎందుకు కూడా చెవులు ఇచ్చాడు అని అడిగితే చెప్తే అప్పుడు ఆ పాప లేచి అడిగిందంట, మేడం ఒక చెవి వినడానికి, ఒక చెవి విన మాటలు వదిలిపెట్టడానికి మేడం అడిగింది. అది నిజమేనా? అట్లే ఉంటారు కొంతమంది, చాలా మంది వింటారు విడిచిపెడతాం అన్నమాట. ఒక 3 ఫ్రెండ్స్ ఉన్నారంట. ఒక పాస్టర్ గారు, ఆయన ద్వారా దేవుడికి ఇచ్చినటువంటి ఒక వ్యక్తి డాక్టర్ అయినారు అన్నమాట. డాక్టరు, ఫ్రెండు, ఒక ఆయన లాయర్, ముగ్గురు కూడా అప్పుడప్పుడు ఊరు బయటికి వెళ్ళిపోయి వారి ఊరి దగ్గరనే కొంచెం ఊరు దగ్గరనే కొంచెం అడవి ప్రాంతం ఉందన్నమాట. అడవిలోనికి కొన్ని జంతువులు వస్తూ ఉంటాయి. ఆ జంతువులను వేటాడి వాటిని సరదాగా వాటిని కాల్చుకొని తినేదానికి వీళ్ళు ముగ్గురు అప్పుడప్పుడు పోయేవాళ్ళన్నమాట. కంటిన్యూ కాదు, ఎప్పుడోసారి కలిసినప్పుడు వెళ్ళేవాళ్ళన్నమాట. ముగ్గురికి తుపాకీలు ఉన్నాయి. ఆ తుపాకీలు తీసుకొని ముగ్గురు కూడా అక్కడికి వెళ్ళిపోయారండి. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఊరిపట అడవులోనికి వెళ్ళిపోయినారు. సుమారు 4 దూరం వెళ్ళిపోయారు. అడవుల్లోకి సుమారు దూరం వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక జింక వాళ్ళకి కనబడదు అనమాట. కనబడతానే అప్పుడు వెంటనే వారు కారు నుంచి దిగి దాన్ని షూట్ చేశారనమాట. ముగ్గురు ఒకేసారి 1 by 1 ముగ్గురు ఒకసారి ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు షూట్ చేశారనమాట. అది చనిపోతానే వీళ్ళ ముగ్గురికి ఒక ప్రశ్న వచ్చిందనమాట. మన ముగ్గురును షూట్ చేసినాము, కాల్చినాము, కానీ ఎవరు కాల్చిందే చనిపోయింది. అది దానికి తెలియదు ఒకటే అనమాట. దానికి తెలియదు ఒకే బుల్లెట్ తగిలింది. కానీ ముగ్గురు కలిశారు కానీ ఒక్కటే తగిలింది అనమాట. దాన్ని అది చనిపోయింది, పడిపోయింది అనమాట. అప్పుడు వీళ్ళు ముగ్గురు ఒక ప్రశ్న అనమాట. డాక్టర్ ఏమంటున్నాడు, నేను కాల్చాను కదా, నా యొక్క పిస్తోల్ వల్ల వచ్చిపోయినటువంటి గుండు వల్లనే చనిపోయింది అంటున్నాడు ఆయన. నారేమంటున్నాడు, లేదు నేను కలిసి చనిపోయింది అనుకున్నాడు. పాస్ ఏమంటున్నాడు,
నేను నష్టపోయింది పడేది చనిపోయినవు అని అనుకున్నాను. సరే మొత్తానికి పరీక్షిస్తాం చెప్పేసి డాక్టర్ గారు కారు దిగి మరి ఆ జగ్గు దగ్గర వెళ్ళిపోయి దాన్ని పరీక్ష చేసి కొంచెం చూసి అట్లా చూసి మళ్ళీ వచ్చాడట. కారు దగ్గరికి వచ్చాడు. కారు దగ్గరికి వచ్చి దగ్గరే అనమాట కారు దగ్గరికి వచ్చి పాస్టర్ గారి కాల్చినటువంటి ఆ యొక్క పిస్తోల్ వల్లనే ఇది చనిపోయింది అని చెప్పాడు డాక్టర్. అది ఎట్లా జరిగింది? నేను కలిసాను కదా అంటున్నాడు లాయర్. డాక్టర్ మరి నావలని చెప్పలేదు, ఏమంటున్నాడు? పాస్టర్ కలిసిన వల్లనే చనిపోయింది అని అంటాడు. ఎలా చెప్తావు నువ్వు అట్లా అంటే, ఏం లేదు, ఆయన కాల్చినప్పుడు దాని చెవులో నుంచి ఈ చెవులో దూరి ఈ చెవులోకి వచ్చేసింది. ఏది? పిస్తోల్ గుండెలు. కాబట్టి ఆయన మాట్లాడినప్పుడు చర్చిలో మాట్లాడుతున్నారు కాబట్టి చాలామంది ఒక చెవులు విని ఒక చెవులు వదిలిపెడతారు. కాబట్టి అది జరిగింది ఇక్కడ, అది పాస్టర్ గుండె ఉండొచ్చు అని చెప్పారు. అని ఆయన ఒక విషయానికి వచ్చారన్నమాట. అట్లాగనే వినబట్టి వాళ్ళారా చాలామంది దేవుని ముద్దడికి వస్తాం, పాటలు పాడతాం, ఆనందం చేస్తాం, వాక్యము వింటాము, కానీ అది మనం గ్రహించము, అది గుర్తించము. ఏంటిది, ఎందుకు ఈ మాటలు అని మనం గుర్తించుకోకుండా వింటాము, వదిలిపెట్టేస్తాం అన్నమాట. అలా వదిలిపెట్టడం వల్ల మనకేమీ ప్రయోజనం ఉండదు. దేవునికి స్తోత్రం. అందుకే మరి ఈరోజు మన పాఠం ఏమిటంటే, ఈ మాటలు మీ చెవులలో నాటనివ్వండి, నా మాటలు మీ చెవులు నాటనివ్వండి అని యేసు ప్రభువు స్వయంగా తన నోటిలో నుండి చెప్పినటువంటి ఈ మాటలు మనము ఎందుకంటే ఆ మాటలు మనకెంతో మేలు చేస్తాయి అన్నమాట. చూడండి, 1వ పేతురు పత్రిక 2వ పేతురు పత్రిక 1:9 మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి ఏ తూచుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది. ఆ దేవుని మాటలు చీకటిలో వారికి ఏమొస్తాయంట? వెలిగించినట్టుగా ఉంటాయంట. దాని యందు మీరు లక్ష్యముంచిన యెడల దేవుని మాటను లక్ష్యించినట్లయితే మీకు మేలు. దేవుని మాట మీద ఏం చేయాలి? మనము లక్ష్యం ఉంచాలంట. ఆ మాట మనం లక్ష్యం ఉంచితే మనకు మేలు. కంటిన్యూ. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకోవాలా. ఎలైనగా ప్రవచనము ఎప్పుడును మనిషిని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్ముని ద్వారా ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిన మాటలు ఇవి. దేవుని మూలముగా, దేవుని ద్వారా పలికిన మాటలు బైబిల్ మాటలు, పరిశుద్ధ గ్రంథంలోని మాటలు. ఆ మాటలు మనకెంతో మేలు చేస్తాయంట. చీకటిలో వారికి వెలుగునిచ్చేదిగా చేస్తాయని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం. 1 తిమోతి పత్రిక 1:10 చూసినట్లయితే, పాపులు రక్షించుట కొరకు క్రీస్తు యేసు లోకానికి చూడే మాట నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది. ఈ మాటలు దేవుని మాటలు ఎలా ఉన్నాయంట? 1 తిమోతి 1:15 నమ్మదగినది పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది. చూసా ఈ మాట ఎలా ఉన్నాయంట? నమ్మదగినది అన్నమాట. పూర్ణ అంగీకారమునకు యోగ్యమైన దేవుని మాట. చూడండి, మన పరిశుద్ధ గ్రంథములో చివరి గ్రంథం పేరు ఏం పేరు?
ప్రకటన గ్రంథము 22:6 చూడండి. మరియు ఆ, ఆ దూత ఇలాగు నాతో చెప్పెను, ఆ. ఈ మాటలు నమ్మకములను సత్యములునై ఉన్నవి. ప్రవక్తల ఆ. ఆత్మలకు ఆ. దేవుడకు ప్రభువు ఆ, త్వరలో సంభవింపవలసిన వాటిని ఆ. తన దాసులకు ఆ. చూపుటకై ఆ. తన దూతను పంపెను. ఏమంటున్నాడు? ఫస్ట్ ఏమంటున్నాడమ్మా? 6వ వచనం. ఈ మాటలు నమ్మకములను సత్యములను. నమ్మకమైన మాటలు, దేవుని పరిశుద్ధ గ్రంథమైన మాటలు ఏంటంట? నమ్మకమైనదంట, సత్యమైనవి, అబద్ధమైనవి కావు, సత్యమైన మాట. ఈ మాటలు సత్యమైనవి. ఈ మాటలు చీకటిలో వారికి వెలుగునిస్తాయంట. ఇవి ఎన్నో మేలు కలిగేస్తాయంట. ఏంటమ్మా? దేవుని మాటలు. మొదటిగా మనకి ఇష్టపడే ప్రయోజనం ఏంటంటే మేలు వేస్తాయి. ఎంతమందికి మేలు కావాలా? మేలు ఎంతమందికి కావాలా? అందరికి మనకు మేలు కావాలి. గమనించండి, నష్టము ఎవరు కోరుకోరు, మేలు కావాలి కోరుకుంటాం. గమనించండి, మనకు మేలు వేస్తాయని చెప్పేసి మన చీకట్లో వారు వెలుగునిస్తాయని చెప్పి దేవుని మాటల గురించి మనము తెలుసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనిస్తున్నామా? పేపట్టేటువంటి వాళ్ళారా, మన పితరులైనటువంటి ఆది పితరులు ఆదము హవ్వలు దేవుని మాట విన్నారా? వినలేదా? వినలేదు. దేవుని మాట వినకున్నందుకు వాళ్ళకి లాభం వచ్చిన నష్టం వచ్చిందా? ఎవరి మాట విన్నారు వాళ్ళు? అపవాది మాటలు విన్నారు. దేవుడి మాటలు నిర్లక్ష్యం చేసి అపవాది మాట విన్నందువలన వాళ్ళకి ఏమొచ్చింది? వారి యొక్క ఆశీర్వాదాలు ఎలా మారిపోయినాయి? శాపాలుగా మారిపోయాయి. దేవుని మాట వారు నిర్లక్ష్యం చేసినందువలన వారి ఆశీర్వాదములు శాపాలుగా, కష్టాలుగా, నష్టాలుగా, వ్యాధులుగా, బాధలుగా, చింతలుగా అవన్నీ వచ్చేసాయి. ఎందుకంటే దేవుని మాట నిర్లక్ష్యం చేసినందుకు. పినపట్టి వాళ్ళారా, ఆ విధంగా దేవుని మాట నిర్లక్ష్యం చేయకోకుండా దేవుని మాటను శ్రద్ధను పాటిస్తే మనము మేలు పొందుకుంటాము. దేవునికి స్తోత్రం. మీకా గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. మీకా గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం. యాకోబు సంతతి వారని ఆ, పేరు పెట్టబడిన వారులారా, ఆ, యెహోవా దీర్ఘశాంతము తగ్గిపోయిన ఆ, ఈ క్రియలు ఆ, ఆయన చేత జరిగిన ఆ. యథార్థముగా ప్రవర్తించువానికి యథార్థముగా ప్రవర్తించు వారికి నా మాటలు క్షేమ సాధనములు కావా, క్షేమము సాధనములు కావా. నా మాటలు క్షేమము సాధనములు కావా. క్షేమానికి సాధనములు కావా అంటే క్షేమములు చేస్తాయన్నమాట. కొనిస్తున్నామా? మొదటి మాట లాభం, మేలు చేస్తాయి. రెండవది చేస్తాయంట క్షేమం కలిగేస్తాయన్నమాట. క్షేమము కలిగేస్తాయి. క్షామం అంటే కరువు, లేమి. క్షామం అంటే క్షేమం అంటే క్షేమం అంటే ఆశీర్వాదం. రాత్రంతా ప్రయాసపడినాడు పేదరయ్య, ఏమి దొరకలేదు. చింతతో, బాధతో, వేదనతో ఉన్నాడు. ఈశ్వరు ఆ పడ దగ్గరికి వచ్చాడు. పేతురు, నీ బోట్లను ఎక్కించుకుంటావా అంటే ఎక్కువ బ్రవ్వా అని ఎక్కించుకున్నాడు అన్నమాట. ఆయన వాక్యం బోధించిన తర్వాత నీ బోటును లోతుకు నడిపించు అన్నాడు. నడిపించాడు అన్నమాట. నడిపించిన తర్వాత నీ కుడి వైపున వలలవే అన్నాడంట. ఎందుకు బ్రహ్మ? రాత్రి అంతా ప్రయాసపడ్డాము, మాకు చేపలు దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేస్తామని
వల వేసినట్టుగా లూకా సువార్త 5వ మనం గమనిస్తాం. అయితే వల వేసిన తర్వాత విస్తారమైన చేపలు వారికి దొరికినట్టు మనం చూస్తున్నాం. ఆయన మాటకు విధేయమైనప్పుడు, ఆయన మాట విన్నప్పుడు వారికి క్షేమం జరిగింది, లాభం వచ్చింది, ఎన్నో ఆశీర్వాదాలు మనకు కలిగినాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాటల ప్రకారం జీవించుకోకుండా నువ్వు ఏం కలిగి ఉన్నా, ఆస్తులు కలిగి ఉన్నా, అంతస్తులు కలిగి ఉన్నా, మిద్దలు కలిగి ఉన్నా, మెడ కలిగి ఉన్నా, క్షేమము నెమ్మది మనం పొందుకోలేమని తెలుసుకోవాలి. వినబట్టి మాట్లాడారా? మనం ఎప్పుడు క్షేమం పొందుకుంటాము, ఎప్పుడు మనం మేలు పొందుకుంటాము, ఎప్పుడు మనము సమాధానం పొందుకుంటామంటే ఆయన మాటలు విని ఆయన యొక్క మాట ప్రకారము నడిచినప్పుడే మనం ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఎంతోమంది తెలుగుశాలకు బానిసలైపోయి, చిలవాట్లకు బానిసలైపోయి వారి జీవితాన్ని ఎక్కసమ చేసుకున్నప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన మాటలు విని ఎన్నో కుటుంబాలు బాగుపడిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో కుటుంబాలు క్షమ పొందినట్టు వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన మాటలు మనము విని అవి పాటిస్తే మనకు క్షేమము. దేవునికి స్తోత్రం. మొదటిగా ఆయన మాటలు వింటే మనకేంటి? మేలు. రెండవది క్షేమము. ఆయన మాటలు విని ఆయన మాట నడుచుకుంటే, మన జీవితం నడిపించుకుంటే మనకు క్షేమము. దేవునికి స్తోత్రం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. దేవా నీ పేరు నాకు పెట్టబడిన కనుక నీ మాటలు నాకు సంతోషమును, నీ మాటల సంతోషమును, నా హృదయానికి ఆనందమును కలగజేయుచున్నవి. దేవునికి స్తోత్రం. చూశారా? దేవుని మాటలు ఆయనకు దొరక కనబడితే వాడు భుజించాడంట. అప్పుడు ఆయనకి ఏం కలిగిందంట? సంతోషము, హృదయానికి ఆనందం కలిగిందంట. చూశారా? దేవుని మాటలు మన కీడు కలగజేయవు, కీడును సంతోషముగా మారుస్తాయి. గమనిస్తున్నామా? భక్తుడు ఉన్నాడు, నీ మాటలు కనబడగానే వాటిని భుజించి తిని, నీ మాటలు నా హృదయానికి, నాకు సంతోషమును, నా హృదయానికి ఆనందమును కలిగేసినవి అంటున్నాడు భక్తుడైన ఇర్మియా. ఇర్మియా ఒక ప్రవక్త. ఈ ప్రవక్త ప్రతిరోజు దేవునిగా కనిపెట్టి దేవుని మాటలు వినేవాడు, దేవునికి మాట ప్రకటించుకునేవాడు, ఆయన కూర్చుండేవాడు, నిలబడేవాడు. ఆ విధంగా చేసేవాడు. కనుక నీ మాటలు నేను భుజిస్తే, నీ మాట నేను పాటిస్తే అవి నాకు సంతోషం కలిగింది. అంతేకాకుండా నాకు నా హృదయానికి ఆనందం కలిగేసినట్టున్నాడు భక్తుడైన ఇర్మియా. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనం. ప్రభువా ఎవరి యొద్దకు వెళ్ళుదము, నీవే నిత్య జీవపు గల మాటలు గలవాడవు. గమనించండి, యేసు ప్రభువు వారు పరిచర్య కొరకై పిలువబడి వచ్చినప్పుడు చాలా మంది ఆయన వెంబడించారు. మరి ఆయన సముద్ర తీరమున, అడవి ప్రాంతములో, కొండ ప్రాంతములో ఆయన బోధించినప్పుడు అనేక జనులు కూడుకునే వాళ్ళు. కొంతమంది వెంబడించినారు, కొంతమంది వెళ్ళిపోయేవాళ్ళు, మళ్ళీ మర్చిపోయేవాళ్ళు, విడిచిపెట్టేవాళ్ళు. ఒక సందర్భంలో 70 మంది యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉండేవాళ్ళంట. అయితే వాళ్ళందరూ కూడా ఆయన బోధ పాటించలేక వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారంట. కేవలము 12 మంది మాత్రం నిలబడారంట, మిగతా వాళ్ళందరూ కూడా పాటించలేక వెళ్ళిపోయారంట. అప్పుడు పేతురుతో అంటున్నాడు అన్నమాట యేసు ప్రభు, మీరు కూడా వాళ్ళ వెళ్ళిపోతారా ఏంటి?
అని అన్నప్పుడు యేసు ఏమంటున్నాడు? ఎక్కడికి పోతామయ్యా మేము? నీవే నిత్య జీవము గల మాటలు గల వాడవు. దేవునికి స్తోత్రం. నీ మాటలు నిత్య జీవములు చేస్తాయి. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో చాలా మంది యొక్క ఆలోచన ఏమిటంటే ఈ లోకం గురించే ఆలోచిస్తారు అన్నమాట. తెల్లవారు లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయేంత వరకు ఈ లోకం ఆశయాల గురించి, ఈ లోకం గురించే ఆలోచిస్తారు తప్ప దేవుని గురించి, దేవుని యొక్క రాజ్యం గురించి, పరలోకం గురించి, నిత్యత్వం గురించి ఏమాత్రము ఆలోచన చేయరన్నమాట. గమనిస్తున్నామా? క్రైస్తవులుగా ఈ లోక మటుకే ప్రభుని విశ్వసిస్తున్నట్లయితే మన విశ్వాసము నిష్ప్రయోజనము, ముసందరికంటే దౌర్భాగ్యమవుతామని. అయితే మన విశ్వాసము, మన నిరీక్షణ ఎంతవరకు అంటే నాకు ఒక పరలోకం ఉంది, నిత్యత్వం ఉంది అనేది ప్రతి క్రైస్తవులుగా, సంఘస్థులుగా నిత్యత్వం యొక్క అవగాహన కలిగి మనం ఉండాలా. చూడండి, ఈ లోకంలో జీవితము తాత్కాలికమైంది, అస్థిరమైంది. అయితే ఈ లోక యాత్ర అయిపోయిన తర్వాత కలిగే జీవితమే స్థిరమైంది. చూడండి, ఈ లోకము యాత్రకు వచ్చిన మనము యాత్ర అయిపోయిన తర్వాత మనము 2 ప్లేసులు ఉన్నాయి. 2 ప్లేసులు కూడా నిత్యం ఉండేటి. ఫస్ట్ ప్లేసు నిత్య జీవము. అక్కడికి వెళ్ళాలనేదే యేసు ప్రభు కోరిక, దేవుని కోరిక. అక్కడి వెళ్ళి కొరకై తగిన సత్ప్రవర్తన కలిగి, ఆ నిత్యత్వాన్ని వెళ్ళి కొరకై కావలసిన ప్రవర్తన కలిగి మనం ప్రవర్తిస్తే, మనము ఆ బాధ్యతను నిర్వర్తిస్తే, యోగులుగా అర్హులుగా మనం జీవిస్తే ఆ పరలోకానికి మనము యోగ్యులమవుతాము, నిత్యత్వానికి యోగ్యులమవుతాము. ఒకవేళ ఆ నిత్యత్వానికి, నిత్య జీవానికి మన యోగులు కాలేకపోతే, అర్హులు కాకపోతే నెక్స్ట్ ప్లేస్ ఏంటి? దాని పేరు నిత్యాగ్ని. ఈ నిత్యాగ్నిని దేవుడు ఎవరి కోసం చేసినట్టుగా బైబిల్లో ఉంది? అపవాదికిని వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడేనమాట. మనం ఆయన మాటలు నిర్లక్ష్యం చేస్తే, ఆయన మాటలు పెడచెవిన పెడితే, ఆయన మాటల ప్రకారం నడుచుకోకపోతే, గమనించి ఈ లోకములో మనకు సమస్యలే, ఈ లోకం అయిపోయిన తర్వాత కూడా మనకి సమస్యలే. అపవాది సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఆ నిత్యాగ్ని కూడా ఎంతకాలం ఉంటుంది? దాని పేరే నిత్యం ఉండేది నిత్యాగ్ని. ఒకటేమో నిత్య జీవము, మరొకటి నిత్యాగ్ని. 2 ఎటర్నల్గా ఉండేటి, శాశ్వతంగా ఉండేటి. ఎక్కడికి మన ప్రయాణము? మన ప్రయాణం ఎక్కడికి? పరలోకానికా, పాతాళానికా అనేది ఇక్కడ డిసైడ్ అయిపోయి, పరలోకానికి యోగ్యులుగా, అర్హులుగా జీవించాలంటే దేవుని యొక్క మాటల ప్రకారము మనం నడుచుకోవాలా, దీనికి నిబంధనలు నడుచుకోవాలా. అప్పుడే ఇహలోకములో ఆశీర్వాదములు, పరలోకములో మనకు ఆశీర్వాదం దొరుకుతాయని మనం తెలుసుకోవాలా. దేవునికి స్తోత్రం. ఈ లోకములో దేవుని మాటల ప్రకారము మనం విని ఆ మాట నడుచుకుంటే మొదటి యొక్క ప్రయోజనం ఏంటి? మేలు మనకుంటుంది. కీడులు మేలుగా మారి మేలు జరుగుతుంది. నెంబర్ 2, మనకు క్షామాలు వెళ్ళిపోయి క్షేమములు జరుగుతాయి. క్షామం అంటే కరువు, లేమి, నష్టం, అవన్నీ తీసివేయబడి ఆయన మాటలు కూడా నడుచుకుంటే, ఆయన మాటలు విని మనం నడుచుకుంటే మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటంట? క్షేమము. మనకు క్షేమం కలుగుతుంది, లాభం కలుగుతుంది, ఆశ కలుగుతుందని దేవుడు మనకు చెప్తున్నాయి. 3వది సంతోషము, మన హృదయానికి ఆనందం అన్నమాట. ఏమిచ్చేటి? దేవుని మాటలు. ఆ దేవుని మాటలు మనం విని ఆ మాటల ప్రకారం మన జీవితాన్ని నడిపించుకుంటే మనకు
సంతోషము, తర్వాత మన హృదయానికి ఆనందం అవుతుంది అన్నమాట. అలాంటి శ్రేష్టమైన మాటలు దేవుడు తన గ్రంథములో మన కొరకు వ్రాయించాడు. గౌరవిస్తున్నామా? వినబట్టి వాళ్ళారా, అబ్రహాము దేవుడి మాట విని దేవుడి మాట ప్రకటించుకున్నాడు. అందుకని గొప్ప వ్యక్తిగా ఆశీర్వాదాలు పొందిన రాజు సైతం వచ్చి, అయ్యా నువ్వు మధ్య మహారాజు ఉన్నావయ్యా అని ఆయన ఎంతగానో మరి పొగిడేట్టుగా చూస్తున్నా దేవుడి మాటలలో. ఎందుకు ఆ విధంగా అబ్రహాం దేవుడు ఆస్వాదించినాడు? ఆయన మాటలు విని ఆయన మాట ప్రకారము నడుచుకున్నాడు. గమనిస్తున్నామా? అందుకే ఆ విధంగా దీవించబడినాడు. ఇస్సాకు దేవుడి మాటలు నడుచుకొని అంతకంతకు అభివృద్ధి పొంది ఆశీర్వాదం పొందినట్టుగా ఇస్సాకు గురించి ఆదికాండంలో 22వ అధ్యాయంలో రాయబడింది అన్నమాట. గమనిస్తున్నామా? ఆ విధముగా యాకోబు గురించి, యేషపు గురించి, భక్తులందరి గురించి, చాలా భక్తుల గురించి వ్రాయబడి ఉంది. వారి మాటలు విని ఆ మాట ప్రకారం జీవించి వారి యొక్క జీవితాలను ధన్యం చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. గమనిస్తున్నామా? పిలుపటి వాళ్ళ ఆ విధంగా దేవుడు తన ప్రణాళికలో మనకు ఆయన మాట మనకు అనుగ్రహించినాడు. ఆ మాట మనము పాటించినప్పుడు మనకెంతో మరి మేలు, క్షేమము, సంతోషము, ఆనందం కలిగేస్తాయంట. ఇంకా నిత్య జీవనం చేస్తాయంట. ఆయన మాటలు మనం విని వాటిని నడుచుకుంటే మనకు నిత్య జీవము, నిత్య జీవనానికి పరలోక రాజ్యానికి నడిపిస్తవి ఆ యొక్క దేవుని మాటలని మనం గమనిస్తున్నాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించినట్లయితే దీర్ఘాయుష్మంతుడు అవుతావు. మన పరలోకానికి పోకముందు ఈ లోకంలో మనం దీర్ఘాయుష్మంతులు అంటే ఎక్కువ కాలం మనం బ్రతకాలంటే, ఎక్కువ కాలం మనం జీవించాలంటే, మన ఆయుష్కాలం పొడిగించబడాలంటే మనం ఏం చేయాలంట? ఆయన మాటలు విని అంగీకరించాలి. ఇవి నా కోసమే, ఇవి నా మాటలే, నా కోసమే దేవుడు ఇచ్చినాడని ఆ మాటలు వినాలా, ఆ మాట ఆలకించాలా, ఆ మాట అంగీకరించాలంట. ఇవి నా కొరకే మనము అవి అంగీకరించి వాటిని పాటించినప్పుడు వినపటువంటి వాళ్ళారా గమనించండి, మనకు అవి దీర్ఘాయువు మనకు అనుగ్రహిస్తాయని చెప్తుంది. ఈ దినకాలము కూడా మనం జీవిస్తామని చెప్తుంది. అదే అధ్యాయం 4వ అధ్యాయము 20వ వచనం. ఆలకింపుము, ఈ చెవి యొక్కము, తొలగిపోనియద్దు. నీ హృదయమందు వాటిని భద్రం చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. దేవునికి స్తోత్రం. మన సర్వ శరీరానికి ఆరోగ్యం ఇచ్చేది ఏమిటంట? దేవుని మాటలు. అదేంటి పాస్టరు, మనకు కట్టనిపి పోవాలంటే మాకు వేసుకోవాలి కదా, చెవిని పోస్తే మందు వేసుకోవాలి కదా, కాళ్ళలో పోస్తే దానికి జడ్డం రాయాలి కదా, తలలో పోస్తే జడ్డం రాయాలి కదా అని మనం అనుకుంటాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నా మాటలు ఎప్పుడుంటావి? ముందు చేయడమాట. నా మాటలు విని నీ హృదయమందు వాటిని భద్రం చేసుకోవాలన్నమాట. ఆ మాటలు వినాలి, విడిచిపెట్టకూడదు. ఒక చెవుల మీద వదిలిపెడితే ఏం ప్రయోజనం లేదు. ఆ మాటలు మన హృదయంలో ఏమయ్యాలి? భద్రం చేసుకోవాలంట. గమనిస్తున్నామా? ఆ మాటలు మరలా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకి ఏ సమస్య వచ్చిందంటే ఆ సమస్యకు తగినటువంటి వాక్యం మనకు జ్ఞాపకం రావాలన్నమాట. నా దేవుడు నన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. తల్లి అయినా
అయినా మరచిన మరచు, తల్లి అయినా మరచిన మరచు, నేను నిన్ను మరువనని నా, నేను మరువనని నా, నమ్మకమైన నా ప్రభువా, నమ్మకమైన నా ప్రభువా. జై జై యేసు రాజా, జై జై రాజాది రాజా నీకే జై జై, రాజాది రాజా నీకే జై జై. ఆయన మాటలు ఏం చేయాలంట? హృదయం ముందు భద్ర చేసి. ఏ మాట ఆయన మాట? తల్లి మరిచినా నేను నిన్ను మరువను, నేను విడబాయన మాట మనం మర్చిపోకూడదు, మన హృదయంలో నాటబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు మర్చిపోయామనుకో, దేవుడిని కూడా మర్చిపోయామనుకో, అప్పుడు ఏమొస్తుంది? వెంటనే చింత, బాధ, ఇంకా నిరుత్సాహము, ఇంకా వేదన, ఆందోళన. ఎప్పుడు వస్తాయి ఇవి? మాట మర్చిపోతే. ఆయన మాట జ్ఞాపించుకోవడం అన్నమాట. నా దేవుడు, నా పరలోకపు తండ్రి, తల్లి ఆయనే, తండ్రి ఆయనే. ఒక తల్లి మర్చిపోతుందేమో కానీ ఆయనను మర్చిపోడంట అని ఆ మాట జ్ఞాపం చేసుకుంటే ఎక్కలేని సంతోషం మనకు కలగదా? దేవునికి స్తోత్రం. ఆయన మాట మనము ఏం చేసుకోవాలా? హృదయంలో భద్రం చేసుకోవాలన్నమాట. ఆ యొక్క మాట మన హృదయంలో నాటబడాలా. గమనిస్తున్నామా? నాటబడి ఆ యొక్క విత్తనము నాటబడి మొలకెత్తి చెట్టు కావాలన్నమాట. ఏంటి చెట్టు కావాలా? ఆ మాటలు, ఆ దేవుడి మాటలు. గమనించండి, విత్తనం ఒకటే, అది భూమిలో విత్తినప్పుడు అది మొక్క అవుతుంది, ఒకటే మొక్క. మొక్క అయిన తర్వాత దానికి కొమ్మలు ఎక్కువ వస్తాయి, కొమ్మలైన తర్వాత దానికి ఆకులు ఎక్కువ ఉంటాయి, ఆకు తర్వాత కాయలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఒకటే ఉండదే? ఒక విత్తనానికి ఒకే కాయ కాస్తుందా? ఎన్ని కాయలు కాస్తుంది, ఎన్ని పండ్లు అవుతాయి. గమనించండి, అలాగా ఆ వాక్యము వేస్తుందంటే మనలో ఆ విధంగా ఫలాభివృద్ధి పొందాలన్నమాట. దేవునికి స్తోత్రం. ఆ దేవుని మాటలు మన హృదయంలో నాటని వాళ్ళ భద్రత చేసుకోవాలంట. వచ్చే లాభం ఏమిటి? ప్రయోజనం ఏమిటి? మన సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ఆయనకి విశ్వాసి, మంచి బిలీవర్ విశ్వాసి, ఆయనకు ఉద్యోగము ఇంకా చివరి దశకు వచ్చింది. కొద్ది రోజులకి ఆయనకు రిటైర్మెంట్ అయిపోతాడు. రిటైర్మెంట్ కాలేదు ఇంకా. ఈ లోపల ఆయనకు కొంచెము ఎద మీద నొప్పిగా ఉంటే, ఏదో బాగా నొప్పిగా ఉందని చెప్పేసి కొంచెం ప్రార్థన చేస్తున్నాడంట. అప్పటికేమో తగ్గిపోయింది. మరలా స్టార్ట్ అయింది అన్నమాట. మరలా స్టార్ట్ అయితే ఎందుకు ఇట్లా అయిందని చెప్పేసి ఒక సాయంత్రం వరకు ఇట్లా కూడా భరించినాడు. సాయంత్రం డ్యూటీ అయిపోతానే నేరుగా హాస్పిటల్కి వెళ్ళిపోయి చెకప్ చేస్తున్నాడంట. చేసుకుంటే వాళ్ళు చెప్పారనమాట, నీ గుండెకి కొంచెము రంధ్రం పడినట్టుగా ఉంది, కాబట్టి నీకు పెయిన్ వస్తూ ఉంటుంది, దానిని మనం ఆపరేషన్ చేయాలా, ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పారంట డాక్టర్. ఆయన ఇంటికి వచ్చినాడు దేవుని బిడ్డ. ఇదే వాక్యం తీశాడు అనమాట. దేవా, గుడి చెందిన వారిని బాగు చేయవాడు కదా నువ్వు. గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, వారి గాయములన్నీయు కట్టుచున్న వాడను, వారి గాయములన్నీయు కట్టుచున్న వాడను. దేవునికి స్తోత్రము, గానము చేయుటయే
గాయం కట్టే దేవుడు కదా, ఇదిగో నా హృదయానికి నా యొక్క గుండెకి రంధ్రం పడిందంట, అది బాగు చేయాలి ప్రభు అని ప్రార్థన చేసుకుని తర్వాత ఆయన వాక్యము సర్వ శరీరానికి ఆరోగ్య చిత్రం కదా ప్రభు అని ఇదే మాటను ధ్యానం చేసుకుంటూ తెల్లవారు లేచి మరి ఆ డ్యూటీకి సెలవు పెట్టేసి తెల్లవారు లేచి మోకాళ్ళకి ప్రార్థన చేసి తలబాడి తర్వాత టిఫిన్ చేసుకుని కూర్చొని వాక్యం చదువుతా కూర్చున్నాడు. అట్లా 3 days ఏం పండుగ అనమాట, వాక్యం చదవడమే పైన అనమాట. 3 days అయిపోయిన తర్వాత ఉదయం సాయంత్రం వరకు చదువుతూ కూర్చున్నాడు అనమాట. తర్వాత చెకప్కు పోయి చూస్తే ఏం తెలియదంటే ఆ గుండె కూడా రంధ్రం ఏమైపోయిందంట, పూడిపోయిందంట. ఎలా పూడిపోయింది? అది ఆపరేషన్ చేశారా? ఆపరేషన్ చేశారా? దానికి ఏమైనా చేశారా? ఏమి లేదు. ఏం చేశారంటే దేవుని వాక్యాన్ని రోజు చదవడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. చదువుతూ ఉన్నప్పుడు ఆ వాక్యం ఏం చేసిందంటే అతనికి చేసింది అనమాట, స్వస్థపరిచింది అనమాట. అదే దేవుని మాట చెప్తానమాట, నీ మాటలు నా మాట నీ హృదయంలో భద్రం చేసుకున్నాము, దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇస్తుంది. ఎవరు ఇచ్చిన ఆరోగ్యం ఇచ్చిన ఎవరు ఇచ్చిన ఆరోగ్యము? ఇంజక్షన్సా? అది పాస్టర్ ఇంజక్షన్ చేసుకోకూడదా? నేను ఆ కాళ్ళకి వెళ్ళిపోలేదు, ఈ కోపం చూస్తున్నాను అనమాట. దేవుడి మాటల మీదను మనసు పెడితే ఆయన పరిశుద్ధ వాక్యము మన సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనిస్తున్నామా? ఇంతకు ఆయన మాటలు మనకి ఏం చెప్తున్నా, ఏం నిర్ణయిస్తాయంట? మొదలు చెప్పండి ఫస్ట్ నుంచి. ఆయన మాటలు మనకు మేలు చేస్తాయి. నెంబర్ 1. నెంబర్ 2 క్షేమం చేస్తాయి. నెంబర్ 3 సంతోషమును ఆనందం చేస్తాయి ఆయన మాటలు. నెంబర్ 4 నిత్య జీవం కలిగేస్తాయి. నెంబర్ 5 దీర్ఘాయువును సర్వ శరీరానికి ఆరోగ్యమును ఇస్తాయి. ఏంటమ్మా ఇచ్చేది? దేవుని మాటలు. దేవునికి స్తోత్రం. ఈ దేవుని మాటలు మనము ఎప్పుడు చదవాలా? క్రిస్మస్ ఒకసారి చదవాలి కదా, సండే ఒకసారి చదవాలి కదా. ఎప్పుడు చదవాలి? ఎప్పుడు వినాలి మాటలు? గమనిస్తున్నామా? దివారాత్రులు ఆయన మాటలు ఏం చేసుకోవాలా? ధ్యానం చేసుకోవాలన్నమాట. చదువుతూ ఉండాలన్నమాట. గమనిస్తున్నామా? ఆయన మాట చదువుతూ ఉండడం వలన ప్రియమైనటువంటి వాళ్ళ అలాగే మనకు ఎంతో ఏం చేస్తాయంట? మనకు మేలు చేస్తాయి, క్షమలు చేస్తాయి, సంతోషాలు చేస్తాయి, ఉద్యోగాలు చేస్తాయి, నిత్యజీవాలు చేస్తాయి, దీర్ఘాయువు ఇస్తాయి, సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తాయి. ఇది అబద్ధమా నిజమా? సత్యమును యోగ్యమైనవి, ఈ నిజమునై ఉన్నవి. ప్రకటన 26:22 ఏముందంటే ఈ మాటలు నమ్మకమైనవి, సత్యమైనవి. గమనిస్తున్నామా? ఈ మాట మనకు సర్వశరీరానికి ఆరోగ్యం ఇస్తుంది. మనం చదివి చూడాలా, వినాలి దేవుని మాటలు. గమనిస్తున్నామా? దివారాత్రుల మాటలు వినాలి. ఆయన మాట మనం నడుచుకోవాలి, మనం నడుచుకోవాలి. అప్పుడే మనకు ఈ ఆశలన్నీ మనకు కలుగుతాయి. మన సంవత్సరానికి ఆరోగ్యంగా చేస్తాయి. సడుగులు, సమస్యలు, నిరుత్సాహము, అవిశ్వాసము, భక్తిహీనత, అశ్రద్ధ వదిలిపెట్టేశారు. ఆయన మాటలు మనం విని ఆయన మాట మనం నడుచుకుంటే మనకి ఎంత ఆశీర్వాదము. సౌలు దేవుని మాట విన్నాడు, కానీ దేవుని మాట ప్రకారము చేయలేదు. అందుకు ఏమొచ్చింది ప్రతిఫలంగా? ఓటేశ్వర సౌలుకి ఏమొచ్చింది ప్రతిఫలంగా? ఎన్నో శిక్షలు వచ్చాయి, అవమానాలు, నిందలు అవన్నీ కలిగాయి అన్నమాట. గౌరవిస్తున్నామా? ఆయన మాట విని అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు, ఎస్తేరుకు, రూతుకు, ఇంకా ఇద్దరు భక్తులకి, దానియేలు, షడ్రకు, మెషకు ఆయన మాటలు విని ఆయన మాట నడుచుకున్నారు.
అందుకని వాళ్ళు ఎన్నో దివ్యలు పొంది మనకందరికి వారు సాక్షులుగా ఉన్నారు. ఎవరికి స్తోత్రం. ఆయన మాట కూడా నడుచుకుంటే ప్రియమైనటువంటి వాళ్ళు ఆయనకు సంతోషం కలుగుతుంది ఆయనకి. అంతేకాకుండా ఈ ఆశలన్నీ మనకు కలుగుతాయి. అది ఆయన మాట సత్యం చెప్తున్నాడు అనమాట. ఆయన ఎప్పుడైతే ఆయన మాటల ప్రకారం నడుచుకుంటామో, అందుకే ప్రతిరోజు మనం ఏం చేయాలంటే దివారాత్రులు ఉదయం సాయంత్రం అనే మాటలు ఏం చేయాలా, మనం చదవాలి, వినాలి, మాటలు వినాలి, చదవాలి, తెలుసుకుని ఆ మాటలు నడుచుకోవాలి. అప్పుడు మనకు క్షేమము దీవులు కలిగేస్తాయి. మన సర్వశరీరానికి ఆరోగ్యం ఇస్తాయి, దీర్ఘాయు మనకు అనుగ్రహిస్తాయి, క్షేమము కలిగేస్తాయి, నిత్య జీవనానికి మనం నడిపిస్తాయి, మనకు మేలు చేస్తాయి. కలుస్తున్నామా? ఆ మాటలతో మన హృదయాన్ని నింపుకోవాలా. ఈ లోక మాటలతో కాదు, లోక మాటలతో కాదు మన హృదయాన్ని నింపుకోవాల్సింది దేవుని మాటలతో నింపుకోవాలా. దేవునికి స్తోత్రం. గమనిస్తున్నామా? ప్రియమైనటువంటి వారా, దేవుని మాటలతో, దేవుని వాక్యముతో మనం నింపుకుంటే మనకి ఎన్ని ఆశలు ఉన్నాయని మనం తెలుసుకుంటున్నాం. ఆ దేవుని మాటలు ఏమిటంటే విసుకక ప్రార్థన చేయి, ఎడతెగక ప్రార్థన చేయి, సుధర్మంచి వెలుగుగా ఉండి ప్రార్థన చేయి. ఆయన పరిశుద్ధ వాక్యాన్ని గుర్తుపెట్టి చదువుతా ఉండు కదా. ఏం చేయాలంటే ఆయన వాక్యం ఎప్పుడు చదువుకోవాలా? ఎప్పుడు ధ్యానం చేసుకోవాల మాటలు? కష్టాలు వచ్చినప్పుడా, అంతరికి వచ్చినప్పుడా? ఎప్పుడు ధ్యానం చేసుకోవాల మాటలు? ఆ రోజు ఆయన మాటలతో మన హృదయాన్ని నింపుకోవాలి. ఆయన వాక్యములతో, ఆయన మాటలతో మన మనస్సును, మన హృదయాన్ని నింపుకొని ఆయన పట్ల అవగాహన కలిగి, ప్రార్థన జీవితం కలిగి, పట్టుదల కలిగి, శ్రద్ధాభక్తులతో ఆయన మనం సేవించినప్పుడు, ప్రేమించినప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనకు కలుగుతాయి. ఆ ఆశీర్వాదం దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. వెళ్ళవచ్చని ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, ఆయన మాటలు మనకి ఎన్ని మేలులు చేస్తాయో, ఎంత క్షమలు చేస్తాయో, హృదయ సంతోషము ఆనందములు చేస్తాయో, నిత్యం కలిగేస్తాయో, దీర్ఘాయువు ఇస్తాయి, మనకు సరసరికి ఆరోగ్యం ఇస్తాయని మనం చూసుకుంటాం. ఆయన మాటలతో రోజు మన హృదయాన్ని నింపుకోవాలి, మన మనసు నింపుకోవాలి ఆయన మాటలతో. అదే మన ప్రభువు మనల్ని కోరుకుంటున్నాడు. ప్రేమ మాట ఆ విధముగా నింపుకుందామా? ప్రార్థిస్తుందాం. ఇందులో నుండి ప్రార్థిస్తాం. పరిశుద్ధ పరిశుద్ధ మహోన్నతుల సర్వోన్నతుల సర్వాధికారి సర్వ సృష్టికర్తైన దేవానికి వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములైన తండ్రి. ఇదిగోనైనా తండ్రి, నేను గడిచిన దినం నుంచి కాచి కాపాడు తండ్రి. ఇదిగో తండ్రి, దినాన్ని మాకు ఇచ్చినందుకే నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములైన తండ్రి. ఇదిగో తండ్రి, నేను యేసయ్యా నీకు వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములైన. ఇదిగో తండ్రి, నేను వాక్యం ద్వారా మాతో మాట్లాడినావు తండ్రి. నేను యేసయ్యా అవును తండ్రి, నీ మాటలు వింటే తండ్రి నేను ఎన్నో ఆశీర్వాదాలు తండ్రి ఇదిగో తండ్రి మాకు వస్తాయని తండ్రి నేను లేఖనం సెలవిచ్చినావు తండ్రి. అవును తండ్రి, నేను యేసయ్యా నీ ఆశీర్వాదాలు పొందటకు తండ్రి మొదటి నీ మాటలు వినాలి తండ్రి. నేను యేసయ్యా అవును తండ్రి, నీవు తండ్రి నేను యేసయ్యా మా శరీరానికి తండ్రి ఆరోగ్యం ఇస్తావు తండ్రి. నీ వాక్యం ద్వారా తెలియజేసినావు తండ్రి. నేను యేసయ్యా అవును తండ్రి, ఎల్లప్పుడూ తండ్రి నీ తండ్రి విసుగగా ప్రార్థన చేసే కృపా భాగ్యము తండ్రి ఇక్కడ చేరిచిన ప్రతి బిడ్డకు నాకు దయచేయమని నన్ను నీ తగ్గించుకొని ఘనమైన నామాన్ని ఇచ్చేసి యేసు పరిశుద్ధమైన స్థితి వేడుకుంటున్నాం తండ్రి. మనం చిన్నబడి ఒక చిన్న పాట ప్రార్థన కలిసి దేవుని భయపరుస్తాం. ఈరోజు బల్ల కార్యక్రమం ఉంది. బల్ల కార్యక్రమం కొరకై సిద్ధపడి సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయము
ఈ కానుకని సేవార్థమై వాడడానికి సాయం అనుగ్రహించాలి తండ్రి. ఈ కొత్త ప్రార్థన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆయన ఒక రొట్టె ఎత్తుకుని స్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరము అని చెప్పారు. అదే విధముగా ఆయన పాత్రతో స్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా కొత్త నిబంధన రక్తము అని చెప్పాడు. ఆయన శరీరం తిని ఆ రక్తం త్రాగవాడే నిత్యజీవం గల వాడని చెప్పినాడు. కనుక ఆయన బలలో మన పాల్గొంటు కొరకై పాట పాడుతూ పాల్గొందాం. సిల్వలో నాకై కార్యము యేసు రక్తము, సిల్వలో నాకై కార్యము యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, సిల్వలో నాకై కార్యము యేసు రక్తము, సిల్వలో నాకై కార్యము యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, సిల్వలో నాకై కార్యము యేసు రక్తము, సిల్వలో నాకై కార్యము యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు గురించుతాను. ఇది నా యేసు శరీరం గురించుతాను. ఆ ప్రకారంగా పాత తీసుకోవాలి. ఏదైనా ప్రభు రక్తం
నా శరీరం తిని నా రక్తం త్రాగవాడి ఆ రాజ్యానికి ఏమని చెప్పాడు. నేను తిరిగి వచ్చేంత వరకు నా యొక్క మరణ పునరుద్ధరణ గురించి ప్రకటన చేయమని చెప్పాను. ఆలోచిస్తున్నాను ఆయన యొక్క రాజ్యమును, ఆయన నీతిని వెనకమని చెప్పి ఆదేశిస్తున్నాను. అప్పుడు ఇవన్నీ మనకు అనుగ్రహించబడతాయని మనం ఆయన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎప్పుడైతే ఆ మాటలు మనం పాటిస్తామో అప్పుడు మనకు మేలు, క్షేమము, సంతోషము, ఆనందం, నిత్య జీవము, సర్వశ్రేణికి ఆరోగ్యం, దీర్ఘాయువు ఇవన్నీ మనకు అనుగ్రహించబడతాయి. ఆయన మాటలు విని ఆయన మాటలు నడుచుకోవాలి. ప్రతిరోజు ఆయన మాటలతో మన హృదయాన్ని నింపుకోవాలి. ఆయన మాటలు నడుచుకోవాలి. అప్పుడే ఈ ఆశను మనం పొందుకుంటామని హెచ్చరిక చేయబడినాం. దయగల దేవా, ఈ మాటలు విని నేను విడిచిపెట్టుకోకుండా ప్రతిరోజు ఆ మాటలు చదువుకొని ధ్యానం చేసుకొని ఆ మాటల ప్రకారము జీవించడం మాకు సహాయం చేయండి నాయన. మా హృదయంలో నీ మాటలు నాటబడి హృదయంలో పెట్టుకొని ప్రభు హృదయాంతంలో నుండి నీ మాటలు ప్రకటించే జీవితాన్ని మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నా. కొనికి బలహీన బలపరచండి, ప్రతి వారిని ఆదరించండి, ఓదార్చండి, నిబడి దీవెని కలగచ్చమని ప్రార్థిస్తున్నా. దయగల దేవ, కొనికి బలహీన బలపరచండి, ప్రతి వారి మాటలు విని సర్వశరీరానికి ఆరోగ్యం దేవుని మాటల ప్రకారం వచ్చే భాగ్యమును మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నా. మీ మాటల్లో జీవమున్నది ప్రభువా, నిత్య జీవమున్నదని తెలుసుకొని ప్రభువా ఆ మాటల ప్రకారం జీవితాన్ని మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నా. దేవా, ఎప్పుడైతే నీ మాటలను పాటిస్తామో అది మాకెంతో మేలని, క్షేమమని, సంతోషమని, ఆనందమని తెలియజేస్తున్నాను ప్రభువా. కనుక నీ మాటలతో హృదయాన్ని నింపుకొని ప్రభువా నీ మాట ప్రకారం చూసిన అందరికీ సహాయం ఇచ్చని ప్రార్థిస్తున్నా. వారిని క్షమించండి. వచ్చిన వారిని వారి కుటుంబ సమేతముగా లక్ష్యపటలో జీవిస్తూ శాంతి కలిగి, సంతోషం కలిగి, నెమ్మది కలిగి, ఆరోగ్యం జీవితాన్ని ప్రతి కనుగరించి నడిపించి మహిం పొందమని మీ పిల్లలను విస్తరించుకొని ఉపజెప్పుకుంటూ పరి మాటలు కూడా దీవించండి. పిల్లలు దీవించండి, పెద్దలు దీవించండి. నీ మాట పడిన ఒక కనుగరించి నడిపించి మహిం పొందమని కుటుంబాల సమేతముగా రక్షణ పల్లకులో జీవిస్తూ రాజ్యాత్తుకుతూ రాజ్యాప్తి కొరకు జీవించిన ప్రతి వారు కాదు జరిగించి మీరు మహిం పొందమని మీ పిల్లల్ని సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరలోకమున మా తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సమాధానం కొన్ని మనందరికీ, మన కుటుంబానికి, సంఘ సభ్యులకు, భక్త కోటికి పరిశుద్ధాత్మ దేవుడు తోడై నడిపించును గాక. ఆయన కృప కలుగును, ఆశీర్వాదం కలుగును, క్షేమము కలుగును, నెమ్మది కలుగును. ఆమేన్, ఆమేన్. అందరికీ